భగవద్బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీకృష్ణ శరణం మమ. ఓం శ్రీ శారదాంబాయే నమః. శ్రీమద్భాగవతం శ్రీకృష్ణ లీలామృతం రాసలీలా మహత్యంలో 10వ భాగం ఇప్పుడు మీకోసం. నిజానికి కృష్ణుడు అంతర్ధానం కాలేదు, ఆయన అక్కడే ఉన్నాడు. ఉపర్యుక్త రీతిని అభిమానం, అహం అనే పొరలు కమ్మడం వల్ల స్వామి కనబడటం లేదు. ఆయన కోసం బాహ్య ప్రాంతమంతా అన్వేషించసాగారు, కానీ కనపడలేదు. భగవంతుడు అందరి హృదయాలలోనూ ఉన్న అందరూ ఆయనను ఎందుకు చూడలేకపోతున్నారయ్యా అంటే, జీవుడు పరమాత్మ వైపు సంపూర్ణ దృష్టిని కేంద్రీకరించకపోవడమే కారణం. అలా కేంద్రీకరించనంత వరకు ఆయన మనలను పట్టించుకోడు. మానవులు కూడా వర్తమాన ఘట్టంలోని గోపికల వలనే బాహ్యంలో వెతుకుతున్నారే గాని అంతరంగంలో ఆనందాన్వేషణ చేయడం లేదు. అందుకే వారికి భగవంతుడు లభించడం లేదు. స్త్రీ వస్త్ర ధనాదుల వల్లనే ఆనందం కలుగుతుంది అని అనుకుంటే వాటి వియోగ సమయంలో కలిగే దుఃఖం మాటేమిటి? మనం గుర్తించుకోవాల్సిన మంచి విషయం ఒకటి ఉన్నది. అసలు ఆనందం అనేది ఎప్పుడు స్వాధీనమైనది కావాలే గాని పరాధీనమైనది కారాదు. పరాధీనానందం ఎల్లప్పుడూ దుఃఖదాయకమే అవుతుంది. అందువల్ల దృష్టిని అంతర్ముఖం చేసుకోవాలి. అంతరంగంలోనే ఆ పరమాత్మను సందర్శించుకోవాలి. ఆ పరమాత్మ ఒక్కడే యథార్థమైన ఆనంద స్వరూపుడు. శేషించిన విశ్వం అంతా దుఃఖరూపమైనదే. వియోగం అనే దానికి విశిష్టమైన యోగం అని అర్థం చెబుతారు. ఎందువల్లనంటే బహిరంగంలో పొందుతున్న వియోగం అంతరంగంలో సంయోగం అవుతోంది గనుక. గోపిక మనస్సు కృష్ణునిలో ఉంది. వృత్తి కృష్ణాకారం కావడం చేత అంతరంగంలో సంయోగము, బహిరంగంలో వియోగము అవుతుంది. ఆ సఖులు ఆ వనంలోని ప్రతి ఆకును పువ్వును కూడా శ్రీకృష్ణుని జాడ చెప్పమని అడిగారు. మా మోహనాంగుణ్ణి నవనీరద శ్యామ సుందర్ని మీరెక్కడైనా చూశారా అని బేలలై అడిగారు. ఒక రకంగా చెప్పాలంటే వియోగ వేళలో గోపికలు ఉన్మాదినులైపోయారు. కనుకనే తరులత గుల్మ పత్ర పుష్పాది పలుకలేని జడ సమస్తము కూడా వారిచే ప్రశ్నించబడ్డాయి. అవి జడాలు అన్న జ్ఞానం కూడా గోపికలకు లేకపోయింది. దాని తర్వాత మెట్లుగా విరహోత్కంఠలైన గోపికలు శ్రీకృష్ణ లీలలను అనుకరించసాగారు. ఒకతే అన్నదట, వసే సఖీ, నేనే శ్రీకృష్ణుణ్ణి అని. జీవుడు భగవన్మయుడు కావడమే ధ్యానానికి పరాకాష్ట. మమకారం దూరమయ్యి ప్రపంచ విస్మరణ జరుగుతుంది. తుదకు ధ్యాత, ధ్యానం, ధ్యేయం ఈ మూడు ఏకమైపోతాయి. అదే ముక్తి. శ్రీకృష్ణ చింతన తత్పరులైపోయిన గోపికలు రకరకాలుగా స్వామివారి లీలలను అనుసరిస్తున్నారు. కృష్ణోహం పశ్యతి గతి. చూశారా ఎంత భేదమో? ఆదిలో గోపికలు తమకు తాముగా శ్రీకృష్ణ దాసీలుగా చెప్పుకుంటూ దాసోహం అనేవారు. ఇప్పుడో సరాసరి కృష్ణోహం అంటే నేనే కృష్ణుణ్ణి అనే ధ్యాన తన్మయ స్థాయికి చేరుకున్నారు. ఆ స్థాయికి రాగానే కృష్ణోహం అన్న గోపిక వదనారవిందం శ్రీకృష్ణ వదనం వలనే తేజరిల్లిపోసాగింది. ఎందుచేతనంటే ఎవరిని గురించి మానవులు నిరంతరం ధ్యానిస్తూ ఉంటారో వారి ముఖాలపై ఆయా ధ్యేయాల ఛాయాకృతులు తొణికిసలాడుతూ ఉంటాయి. అంతలోనే మరొక గోపిక, నేను కృష్ణునర్రా, ఇప్పుడు నేను కాళీయమర్దనం చేస్తాను అన్నది. వెంటనే మరో గోపిక కాళీయ సర్పంలా అభినయించసాగింది. మొదటి గోపిక నాగాభినయ గోపికయ్యై నర్తిస్తూ, దుష్ట కాళీయుడా, నేను దుర్జనులను నిర్జించడానికే వచ్చాను. నువ్వు తక్షణమే ఇక్కడ నుండి తొలగకపోయావో నీ అంతు చూస్తాను అని హెచ్చరించింది. మనం ఇప్పుడు రాసలీలల్లో ఉన్నాం. సాధారణ వక్త గాని శ్రోత గాని ఇందుకు అధికారులు కారు. ఎవరి దర్శన మాత్రంచే దేవసానులు సైతం విహిత కాముకులైపోయారో, ఎవరిని కాముడు తాకలేకపోవడం కాదు, కనీసం తేరి చూడలేకపోయాడో, ఎవరు స్వశరీరాభిమాన సంస్కారాదులనేవి మచ్చుకైనా లేనివాడో, చ్యుత కౌపీనుడు అయిన శ్రీశుకుడే ఈ రాసలీలల ప్రవచకుడు అయి ఉన్నాడు. భావము రసము వలె రాధాకృష్ణులు ఎప్పుడూ ఏకస్వరూపులే. వారెప్పుడూ అభిన్నులే. లీలా వినోదార్థము, లోక సంగ్రహార్థము అలా భిన్నంగా తోస్తూ ఉంటారు. ఈ విరహం అన్నీ కూడా లీలలే. అంతర్ధాన వేళలో శ్రీకృష్ణుడు రాధను కూడా తనతో తీసుకుని వెళ్ళిపోయాడు. నడిచి నడిచి రాధ అలసిపోయింది. నేనింక నడవలేను కృష్ణ, కాసేపు నీ భుజాలపైకి ఎక్కించుకో అన్నదామె. విశ్వంబరుడామెను తన భుజస్కంధాలపైకి ఎక్కించుకుని ఠక్కున అదృశ్యమైపోయాడు. గబుక్కున రాధ చేతికందిన ఒక చెట్టు కొమ్మను పట్టుకుని వేలాడసాగింది.
ఇదంతా లీలా మాత్రమే. సాధకులకు ఇది హెచ్చరిక. సాధన మధ్యలో కనుక ఎవరైనా అభిమానం ఏర్పడింది అంటే ఆ రాధాదేవిలాగా భూమికి ఆకాశానికి మధ్య త్రిశంకు స్వర్గంలా వేలాడుతూ ఉంటారు. శ్రీకృష్ణుడు అంతర్హితుడవడంతో రాధ పశ్చాత్తాపపడింది. కృష్ణ, నన్ను క్షమించి దర్శనమియ్యవా అని ఆయననే పిలుస్తూ తలుస్తూ ఆయాసపడుతూ ఆ కొమ్మ విడిచి జారి కింద పడిపోయింది. స్పృహ కోల్పోయింది. కృష్ణాన్వేషణలో పరిభ్రమిస్తున్న గోపికలకు మూర్ఛిత అయిన రాధ కనిపించింది. గోపికా గణం ఆ పరమాత్మను స్తుతిస్తోంది. కృష్ణయ్య, జగదేక సుందర, ఆది కాలంలో ఇక్కడ ఏమీ లేదు, అందమన్నది అసలే లేదు. కానీ నీ రాకతో నీ వల్లనే ఈ వ్రజభూమి, మేము, బృందావనం శోభాయమానంగా పరిణమించడం జరిగింది. జయతి తేధికం జన్మనా వ్రజ. మానవ శరీరమే వ్రజభూమి. శరీర రూపమైన ఈ వ్రజంలో శ్యామసుందరుడు ప్రకటింపబడితేనే దాని శోభ ఇతోధికంగా వర్ధిల్లుతుంది, దాని మూల్యం పెరుగుతుంది. సర్వులు దానికి జయకారం పలుకుతారు. వ్రజద్భవతి సమీపం సవ్రజ తేజన్మానా వ్రజ అధికం జయతి. మనల్ని భగవత్ సాన్నిధ్యానికి చేర్చడంలో సహాయభూతమైన మన ఈ దేహం కూడా వ్రజమే. ఈ శరీర సౌందర్యం వస్త్రాభరణాలతో కాక భగవద్భక్తి వల్లనే వృద్ధి అవుతూ ఉంటుంది. ప్రభు, నీ వల్లనే మా వ్రజ శరీరాలకు శోభ కలిగింది. నువ్వు సాక్షాత్కరిస్తేనే ఈ శోభ వర్ధిల్లుతుంది. శరీర సింహాసనం కామక్రోధ లోభ మద మోహ మాత్సర్యరహితంగా ఉన్ననాడే పరమాత్మ ప్రదర్శితుడవుతాడు. శ్లోకం. జయతి తేధికం జన్మనా వ్రజ శ్రయత ఇందిరాసస్వ దత్రహి దయితదృశ్యతాం దిక్షు తావకా స్థయిద్ధృతాఫ వస్త్వాం విచింతతే శరదుదాసయే సాధు జాత సత్పరసిజోదర శ్రీమృషా సురతనాథతే శుల్కదాసికా వరద నిందత నేహ కిం వదః. కృష్ణ, వాస్తవానికి మేమంతా నీకోసమే జీవిస్తున్నాము. నువ్వే లేకపోతే కాలుడు మమ్మల్ని వేధించుకు తినివేస్తాడు. నాథ, మాదేమీ లేదనుకో, కానీ శరణాగతులను రక్షించడం నీ కర్తవ్యం కాదా? మమ్మల్ని ఉపేక్షించకు. సర్వే సర్వత్రా మేము నిన్నే అన్వేషిస్తున్నాము. త్వాం విచింతతే. ప్రాణప్రభు, మాకు దర్శనమియ్యి అంటూ ప్రార్థించారు. ప్రథమ శ్లోకాంతర్గతమైన దైత సఖ్యతను శబ్దాల ద్వారా దాస్యాది సాధనా రూపభేదాలు సూచితమయ్యాయి. భగవాన్, నీ చింతననే చేస్తూ మేము అంధకారబంధురమైన రాత్రిలో పరిభ్రమిస్తున్నాము. మమ్మల్ని ఉపేక్షించడం నీకు శోభస్కరమైన విషయం కాదు. ఓ అంతర్వర్తి, మేము నిన్ను ఏ అవాంఛనీయమైన విషయాన్ని కోరడం లేదు. పైగా మేము నీకు అసుల్కదా శీలము అనగా జీత భత్యములు లేని సేవకురాండ్రము అని అర్థము. మా భక్తి శుద్ధ నిష్కామ భక్తి అని వాపోయారు ఆ గోపికలు. సశేషం. ఇంతవరకు మీరు శ్రీమద్ భాగవతం శ్రీకృష్ణ లీలామృతం రాసలీలా మహత్యంలో 10వ భాగం విన్నారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శుభమస్తు. స్వస్తి.